కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మంచి విజయం సాధించింది. ముందు వాళ్ళ మ్యాచ్ నెట్ రన్ రేట్ చూసుకుంటే మైనస్లో ఉంది, ఒకేసారి పాజిటివ్లోకి వచ్చేసింది. బిగ్ మార్జిన్తో మ్యాచ్ గెలిచారు వాళ్ళు. సో వాళ్ళ మ్యాచ్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే బౌలింగ్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ వచ్చింది, కొంచెం ఫీల్డింగ్ అటు ఇటు అయింది. సో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ట్రావిస్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చారు, ఇషాన్ కిషన్, ఇంకా నితీష్. సో వీళ్ళందరూ కొంచెం కలెక్టివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. క్లాసన్ కూడా మెయిన్లీ మంచి పర్ఫార్మ్ చేశాడు. సో డెఫినెట్లీ సలీల్ అరోరా ఇంకా ఎక్కువ మ్యాచెస్ ఆడితే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. చాలా మంది అప్పుడే సలీల్ అరోరాని తీసేయాలంటున్నారు. సో ఇట్స్ రాంగ్ డిసిషన్ నా దృష్టిలో అయితే. ఇంకొన్ని మ్యాచెస్ అయితే బ్యాక్ చేయాలి. సో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కొంచెం ఫీల్డింగ్ విషయంలో ఇంకా ఇంప్రూవ్ కావాలి. వాళ్ళు ఈజీలీ 20 రన్స్ పైగానే ఎక్కువ ఇచ్చేసారు చెప్పాలంటే. 20 రన్స్ ఇంకా 80 రన్స్ పైగానే విజయం సాధించేవాళ్ళు. సో డెఫినెట్లీ వాళ్ళ మిస్ఫీల్డ్స్ ఇంకా పూర్ క్యాచింగ్ కారణంగా కొంచెం ఎక్కువ రన్స్ అయితే ఇచ్చారు. సో మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ మంచి పర్ఫామ్ చేసిందా లేదా? ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళు బాగానే బౌలింగ్ చేశారు, మంచి కంబ్యాక్ వచ్చింది వాళ్ళ నుంచి. బట్ బ్యాటింగ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఎక్కువ క్విక్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోవడంతో తొందరగానే కొలాప్స్ అయిపోయింది. రన్ రేట్ చాలా పెరిగిపోవడం, దాంతోపాటు రింకు సింగ్ కేఆర్ వచ్చి అతన్ని అవుట్ చేయడం, ఇంకా మెయిన్ బ్యాటర్స్ ని ఎన్కేఆర్ బాగా ఇబ్బంది పెట్టాడు. సో ఎన్కేఆర్ బాగా పర్ఫామ్ చేశాడు. నితీష్ బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇదే పర్ఫార్మెన్స్ ఇంకా కొన్ని మ్యాచెస్ లో తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? కేకేఆర్ బాగా పర్ఫామ్ చేసిందా, ఎస్ఆర్హెచ్ బాగా పర్ఫామ్ చేసిందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.